ప్రస్తుతం మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఈ రోజు ఇంత భారీ స్థాయిలో అంటే కుస్తీని ఎంకరేజ్ చేయడానికి మ్యాట్లు ఇవ్వడం కావచ్చు, అఖండాలకి వాళ్ళకి ఏది కావాలో అవన్నీ ఇవ్వడాలు, సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్ చేయనటువంటి క్రీడలకు మీరు హెల్ప్ చేయడం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేయడం ఏ విధంగా ఉంది? ఇవాళ చాలా సంతోషం అండి. ఇవాళ చాలా ఏందనంటే మా అఖాడాల్లో ఎవరైతే పైల్వాన్లు తయారవుతున్నారో వాళ్ళ గురించి ఇది గొప్ప వరం. ఇది తలసాని ట్రస్ట్ నుంచి వీళ్ళకు మ్యాట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు ఇప్పటి వరకు చరిత్రలో అసలు దంగళ్ళు ఉన్నాయి కానీ వాటిలో మ్యాట్లు లేవు. అయితే ఏదో బొంతలు అవి వేసుకొని ఏదో ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఆ స్పోర్ట్స్ చాలా బీదకరంగా ఉన్నాయి స్పోర్ట్స్. దానికి ఎవరు ఆదుకోలే. ఇవాళ మేము హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా, వీరు ప్రెసిడెంట్గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వీరు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా, మా వైస్ చైర్మన్గా మేమందరము చాలా వరకు దీని మీద ఒకటి వర్కౌట్ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినాం. మేము ఏంటంటే ఈ మ్యాట్లు కొద్దిగా మీరు ఏర్పాటు చేయండి అన్నారంటే ఆయన ముందుకొచ్చి ఒక్క మాట కూడా ఆలోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా, నేను ఎన్ని మ్యాట్లు అంటే అన్ని మ్యాట్లు ఇప్పిస్తా, హైదరాబాద్లలో పైల్వాన్లు తయారు కావాలి, మా సికింద్రాబాద్ లో పైల్వాన్లది ఇది ఎక్కువ లేదు, మీ హైదరాబాద్ ఉన్నది తయారు చేయండి అని చెప్పి ఆయన మాకు ముందుకు నడిపించాడు. ఇవాళ మేమంతా రిపోర్ట్ ఇచ్చినాం. దాని ద్వారా ఇవాళ 70 అఖాడాలకు, అంటే అఖాడాలంటే వ్యాయామశాలలు మ్యాట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్థికంగా చాలా మంది బలవంతులు ఉంటారు, కానీ అంటారు కదా, మనసు ఉండాలి, మార్గం ఉంటది, అట్లనే దిల్ ఉండాలి. అట్లా దిల్ తోని ముందుకొచ్చి ఇవాళ మొదలు పెట్టిండు, స్వీకారం పెట్టిండు. ఇక చూడాలి భవిష్యత్తులో ఎంతమంది దిల్లు ఉన్న వాళ్ళు వస్తారో అన్నది. ఇంకోటి హైదరాబాద్ అంటే హైదరాబాద్ కి షాన్ అంటే పైల్వాన్లతోనే. ఎందుకంటే ఆ పర్సనాలిటీ, ఆ ఛాతి, అది చాలా ఇప్పటికి కూడా ఒక ప్యాషన్. వాళ్ళు ఎంత గరీబీ ఉంటున్నా కానీ రోజు పొద్దున 4 గంటలకు లేచి 8-9 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తారు. పొద్దున మళ్ళీ సాయంత్రం 4 నుంచి 10 చేస్తారు. వాళ్ళ యవ్వనాన్ని మొత్తము అఖాడాలనే గడిపేసేస్తారు. అది కొద్దిమంది మా దగ్గర మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం జీవితం అంతా అఖాడాలనే, లాల్ మట్టిలోనే ఉంటారు. దంగలు చూసారు కదా, అట్లనే ఉంటారు. ఆ సినిమా చూసినట్టే అంత ప్యాషన్ తో ఉంటారు. అది హైదరాబాద్ లోనే మాకు ఇది ఒక గర్వకారణం. ఎందుకంటే ఇంతమంది పైల్వాన్లు తయారు చేస్తారు. దేశం మొత్తం మీద హైదరాబాద్ లోనే పైల్వాన్లు. ఇందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఈ ఒక్క స్పోర్ట్స్ లోనే గొడవలు ఉన్నాయి హిందూ ముస్లిం. ఇంత ఎప్పుడు ఎంబడెంబడి మా పైల్వాన్ చెప్తుంటారు, లంగోట్ కి హిందూ ఎవరో తెలియదు, ముస్లిం ఎవరో తెలియదు, లంగోట్ కట్టినాక మనం ఒక గేమ్ మీద ప్యాషన్ తో ఉండాలి అని మా సంతోష్ పైల్వాన్ చెప్తాడు. ఈయన ట్రిపుల్ హ్యాట్రిక్ అయినా 3 సార్లు గెలిచాడు. ఇలాంటి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మా వైస్ చైర్మన్ దుబాయ్ లో బిజినెస్ ఉంటది. ఆయన ఏంటి అని అంటే ఈ పైల్వాన్లకు ఏమన్నా చెయ్యాలి అని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చి ₹1,00,000 ఆయన కూడా ఇవ్వడం జరిగింది. సో ఏంటి అని అంటే ఇలాంటి చాలా మంది ఉన్నారు. నేను వచ్చిన తర్వాత అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరితోని సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ గొప్ప విషయం ఏంటి అంటే తలసాని సీనన్న ద్వారా జరిగిన ఈ కార్యక్రమం కేటీఆర్ దృష్టిని కూడా ఆకర్షించబోతా ఉంది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే తలసాని సీనన్న 2 ఇచ్చిండు. ఒకటి ఏం చేసిండు, మ్యాట్లు ఇచ్చిండు. రెండోది ఏంటంటే కేటీఆర్ దృష్టిని ఆకర్షించే విధంగా ఇక్కడ ఒక మొత్తం మాహౌల్ని క్రియేట్ చేసిండు. కాబట్టి ఇవాళ నేను ఏంటి అంటే ఆ కేటీఆర్ దృష్టిలో పడ్డదంటే ఈ పైల్వాన్లో ఇక ఎక్కడనో వెళ్ళిపోతారు, వారు ఏం కావాలో చేస్తారు. ఇవాళ కేటీఆర్ జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని మా పైల్వాన్లందరూ కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇవాళ ఈ రకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో రాబోతా ఉంటది. అందులో కేటీఆర్ గారి పాత్ర అమోఘం. సో మాకు పైల్వాన్ల భవిష్యత్తు నిర్మాణం అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇవాళ ఏదేమైనా కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, వారు చేసిన సేవకు.